సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే, సో మనకి ఒక హోటల్ గురించి మనం హోటల్ ముందు చూస్తూ ఉంటాము. అంటే ముందుగానే పెట్టేస్తూ ఉంటారు రోడ్డు మీద, ఎందుకంటే హోటల్ ఇక్కడ ఉందని తెలియడానికి కోసం మనం. సో ఇట్లా బ్యానర్లు అనేది మనం చాలా నిత్య జీవితంలో చూస్తూ ఉంటాము. సో ఇట్లా బ్యానర్ అనేది ఎలా చేయాలనేది సింపుల్గా చెబుతాను అనమాట నేనైతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్లిక్ చేసుకున్నాను. ఈ క్లిక్ చేసుకుంటే మాకు పిక్సెల్ యాప్ ఓపెన్ అవుతుంది. పిక్సెల్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది అనమాట మాకు ఇంటర్వ్యూ అనేది. సో నేను క్యాన్సిల్ నొక్కున్నాను. క్యాన్సిల్ నొక్కుంటే మనకి హిట్ అయిపోతే వస్తుంది. సో అందరూ అడుగుతున్నారు అన్ను ఫండ్ గురించి వీడియో చేయండి బ్రో అని. సో వీడియో చేస్తే మనకి ప్రాబ్లం అవుతుంది బ్రో. అందుకని చెప్పి నేను దీంట్లో చూపిస్తున్నాను. మీరు చూడండి వీడియోస్లో మీరు సారీ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇమేజ్ అది వచ్చేసరికి నేనేం చేస్తానంటే 6441 సారీ గాయ్స్, ఇది తీసేస్తున్నాను. మనకి ఈ టైప్ అయితే వచ్చింది కదా. సో దీన్ని ఏం చేస్తారంటే దీనికి వెళ్ళిన తర్వాత దీన్ని రొటేట్ చేసుకొని మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దీన్ని తీసుకొచ్చుకున్న తర్వాత మీకు ఒక బ్యాక్గ్రౌండ్ తీస్తాను, బ్యాక్గ్రౌండ్ అనేది. సో ఆ బ్యాక్గ్రౌండ్ అయితే మీరు తీసుకోండి. సో మనకైతే వీడియో అవైలబుల్ ఉందండి. మీకు ఎవరికన్నా ఎడిటింగ్ కావాలనుకుంటే మనకు కాంటాక్ట్ అవ్వండి. మనకి నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. తర్వాత మన ఛానల్ బయోలో కూడా ఉంది, చూడండి. నాకు కాల్ చేస్తే మీకు ఖచ్చితంగా చేసేస్తాను. తక్కువ ధరలోనే ఉంటుంది అండి, ఎక్కువ కూడా తీసుకోను. ఎందుకంటే మన సబ్స్క్రైబర్ ఖచ్చితంగా మనకి మెసేజ్ పెడితే ఇది తక్కువ తీసుకోవడానికైతే అవకాశం ఉందన్నమాట. తర్వాత దీన్ని తీసుకున్నాను, దీనైతే రొటేట్ చేసుకున్నానండి. రొటేట్ చేసుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దీని అయితే అనుకున్నాను. సో కొంచెం ఇలా అనుకున్నాను. ఇలా అనుకున్న తర్వాత కొంచెం దీని ఏం చేస్తానంటే కొంచెం కలరింగ్ అనేది కొంచెం పెంచుకున్నానండి. ఎందుకంటే మనకి కొంచెం డార్క్నెస్ కొంచెం కావాలి, హైట్ కొంచెం ఇన్ని చూసుకొని మనం ఏంటంటే మనకి మంచిగా కనిపించడం కోసం చేస్తాను అనమాట. తర్వాత నేను అన్నీ చూసుకుంటున్నాను. సో అలా చేయాలని నేను రూల్ ఏం లేదు కాబట్టి నేను కొంచెం డిఫరెంట్ చేస్తున్నాను కొంచెం. తర్వాత దీన్ని లాక్ వేసుకున్నాను. లాక్ వేసుకున్న తర్వాత ప్లస్ బటన్ ఫ్రమ్ గాలికి తీసుకున్న తర్వాత సో నేనైతే కొన్ని పింజలు తీస్తాను. అది మీకు గ్రూప్గా ఇవ్వను, డైరెక్ట్గా ఇస్తాను. తీసుకొని యాడ్ చేసుకోండి మీరు కూడా. సో దాన్ని అయితే తీసుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. తర్వాత దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని క్లిక్ చేసుకోండి. సో మనకి దీన్ని ఏం చేస్తానంటే ఇలా అనుకుంటే సో మనకైతే దేంట్లో ఫిట్ అయిపోయింది నాకైతే. సో మీకైతే తర్వాత పెట్టుకున్న తర్వాత మీరు కూడా ఇట్లా గ్రూప్ యాడ్ చేసుకొని మీకు పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసరికి ప్లస్ బటన్ న్యూ టెక్స్ట్ తీసుకున్న తర్వాత దీన్ని డాల్ క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది. సో దీంట్లో ఏం చేస్తారంటే నేనైతే అన్ను ఫండ్ కన్వర్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఆ ఫాంట్ అయితే తీసుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో నేను అన్ను ఫండ్ 6 అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో అన్ను ఫండ్ 6 వచ్చేసరికి ఇది తీసుకున్నాను చూడండి, మానసా తీసుకుంటే మనకి ఈ టైప్ అయితే వచ్చింది. సో తీసుకున్న తర్వాత దీంట్లో వచ్చిన తర్వాత దీంట్లో ఏం చేస్తానంటే నేను ఈ కలర్ అయితే యాడ్ చేసుకుంటే మనకి ఈ టైప్ అయితే వచ్చింది. సో మీకు ఎంత కలర్ పెట్టుకోండి. సో నేను ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీనికి షాడో అనేది అప్లై చేసుకున్నాను. షాడో అప్లై చేసుకున్న తర్వాత దీన్ని క్లిక్ చేసుకున్నాను. ఇది క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో మనకు 35 ఉంది, మీరు 30 పెట్టుకోండి. తర్వాత వచ్చి బ్లర్ అనేది 0% పెట్టుకోండి. Y అనేది 5%, X అనేది 5%, Y అనేది 4%. ఇన్ని పెట్టుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వచ్చింది అనమాట. సో దీన్ని పెట్టుకున్న తర్వాత ఇక్కడ పెట్టుకోండి, మధ్యలో పెట్టుకుని ట్రై చేయండి. పెట్టుకున్న తర్వాత దీన్ని లాక్ చేసుకొని దీన్ని డ్యూల్గా చేసుకొని డాల్కి చేసుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక టెక్స్ట్ అని చేసుకున్నాను, అది హోటల్ అనమాట. హోటల్ అనేది మనం ఏం చేస్తామంటే కొంచెం పెద్ద చేసుకున్నాను, నాకైతే సరిపోయింది. సో దీన్ని ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే కలర్ అనేది వైట్ కలర్ పెట్టుకోండి, మనకు మంచిగా ఉంటుంది. వైట్ కలర్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే దీనికి క్లిక్ చేసుకున్న తర్వాత మహాలక్ష్మి అనే పేరు అనేది కొంచెం చిన్నగా చేసుకున్నాను. మనకి ఏంటంటే హోటల్ అనేది పెద్దగా రావాలన్నమాట. సో చుట్టూ మంచిగా అనిపిస్తుంది. తర్వాత నాకైతే మహాలక్ష్మి అనే పేరు అనేది హైలైట్ కాలేదు. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇట్లా క్లిక్ చేసుకున్న తర్వాత మనకి బ్రష్ అని ఆపడుతుంది, డ్రా అని ఆపడుతుంది. పెన్ సైజ్, స్మూత్నెస్, బ్లర్ రేస్ అన్నీ ఇంక్రీజ్ చేసుకోండి. తర్వాత వచ్చేసరికి కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ఉంటుంది, దీన్ని బ్లాక్ టచ్ చేసిన తర్వాత ఎలాగ అంటే మనకు వస్తుంది. మంచిగా చూసుకోండి మీకైతే. సో నేనైతే మంచిగా చేసుకున్నాను చూడండి, కొంచెం నాకు మంచిగా రావాలి. సో నాకు సరిపోయింది. ఇదైతే తీసుకున్న తర్వాత దీన్ని ఇలాగ అనుకున్న తర్వాత దీన్ని అయితే ఇక్కడ పెట్టుకున్నాను. సో దీన్ని ఇలాగ అనుకొని సో ఇలా అనుకున్న తర్వాత మనకి ఇక్కడ ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దీన్ని అయితే కిందకు అనుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దీని మధ్యలో అనుకున్న తర్వాత సో చూడండి కిందకు అనుకున్నాను, కొంచెం కిందకు అనుకున్న తర్వాత సో దీనికైతే ఓపెన్ తగ్గించుకుంటే మనకి ఈ టైప్ అయితే వచ్చిందనమాట. వచ్చిన తర్వాత దీనికైతే లాక్ చేసుకుంటే మనకి ఈ టైప్ అయితే వచ్చింది. ఇంకా ఏమన్నా చిన్న కరెక్షన్స్ ఉంటాయి కదా, అదే మనకి దగ్గర లాక్కోవడం, పైకి లాక్కోవడం, కొంచెం పైకి అనుకున్నాను అయితే. ఎందుకంటే మన కింద కొంచెం మ్యాటర్ అయితే వస్తుంది అనమాట. ఆ మ్యాటర్ ఏంటంటే
వివాహాది శుభాకాంక్షలు వివాహాది శుభ శుభకార్యాలకు కూడా డెలివరీ చేస్తారని కొంచెం చిన్న మ్యాటర్ అనేది కూడా తీసుకున్నాను అనమాట. అదే తీసుకున్నాను చూడండి. దీనిలోకి వెళ్ళిన తర్వాత సో నేను ఆల్రెడీ టైప్ చేసి పెట్టుకున్నాను, మళ్ళీ టైం వేస్ట్ చేయకుండా తీసుకున్న తర్వాత దీనికైతే ఒక పొన్నాల ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. సో పొన్నాల ఫాంట్ తెలుసు కదా, మై ఫాంట్కి వెళ్తున్నాను. సో మై ఫాంట్కి వెళ్ళిన తర్వాత దీంట్లో మనకి పొన్నాల ఫాంట్ అయితే ఉంటుంది అనమాట. పొన్నాల ఫాంట్లో ఏదో మీరు పొన్నాల ఫాంట్ తీసుకున్న తర్వాత ఈ కలర్ వచ్చేసరికి పింక్ కలర్ కానీ అట్లా యాడ్ చేసుకొని మంచిగా ఉంటుంది. తర్వాత వచ్చేసరికి స్ట్రోక్ అనేది వైట్ కలర్ యాడ్ చేసుకొని బాగుంటుంది. తర్వాత వచ్చేసరికి షాడో అనేది బ్లాక్ కలర్ 30% పెట్టుకోండి, బాగుంటుంది. తర్వాత వచ్చేసరికి పైకి అనుకున్నాను ఇది బ్లర్ అనేది 0%, ఎక్స్ అనేది 5%, వై అనేది 4% పెట్టుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దీని అయితే పెట్టుకున్న తర్వాత దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత దీని మధ్యలో కనుక్కున్నాను. సో మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో మీకు ఎంతకలా చూసుకొని ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీని అయితే మధ్యలోకి అయితే అనుకుంటే మనకి ఈ టైప్ అయితే వచ్చిందనమాట. సో ఎన్ని చూసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నట్టు మళ్ళీ మధ్యలో క్లిక్ చేసుకోండి. ఇది క్లిక్ చేసుకుంటే మనకి ఇది షేప్స్ అని ఆపడుతుంది. షేప్ క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా కనుకొని మనకి ఫ్రేమ్ మొత్తం జరిపేటట్టు చూసుకొని ఫ్రేమ్ మొత్తం తర్వాత క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో దీంట్లో ఏం చేస్తారంటే కొంచెం డార్క్ బ్లూ అనేది యాడ్ చేసుకోండి, మంచిగా ఉంటుంది. సో నేనైతే కొంచెం పర్పుల్ కలర్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత స్ట్రోక్ అనేది ఎనేబుల్ చేసుకొని వైట్ కలర్ యాడ్ చేసుకొని సో దీని కొంచెం కింద అనుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత నేను ఇంకా కొంచెం పెంచుకున్నా చూడండి మళ్ళీ. సో దీంట్లోకి వచ్చిన తర్వాత దీనికి ఏం చేస్తారంటే ఒక 10% పెట్టుకొని మనకి ఈ టైప్ అయితే వస్తుంది. తర్వాత ప్లేస్ న్యూ టెక్స్ట్ తీసుకున్న తర్వాత దీన్ని డౌన్ క్లిక్ చేసుకొని ఇక్కడ మీ అడ్రస్ రాసుకోండి. నేనైతే పల్నాడు రోడ్, వినుకొండ, ఆంధ్రప్రదేశ్ తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ పెట్టుకొని సో దీనికి ఏం చేస్తారంటే వైట్ కలర్ ఇలాగే ఉంచుకొని కొంచెం ఫాంట్ అనేది శ్రీకృష్ణదేవరాయ ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి, బాగుంటుంది. సో నేనైతే శ్రీకృష్ణదేవరాయ ఫాంట్ అయితే యాడ్ చేసుకున్నాను చూడండి. యాడ్ చేసుకుంటే మనకి ఈ టైప్ అయితే వచ్చిందనమాట. వచ్చిన తర్వాత మీకు ఎంత కలర్ చూసుకునే సైజ్ అనేది సో నాకైతే సరిపోయింది. ఇలా పెట్టుకున్న తర్వాత దీనికైతే ఎనేబుల్ చేసుకొని స్ట్రోక్ అనేది ఇది షాడో అనేది మంచిగా ఉంటుంది. ఇంకా ఎక్స్ అని వై అని ఏం చూడమాకండి, డైరెక్ట్ పెట్టేసుకోండి సరిపోతుంది. సో ఈ విధంగా అయితే వచ్చిందనమాట. ఇంకా చిన్న కరెక్షన్స్ ఏంటంటే సో ఇది అనమాట మనకి ఇలా ఇది తెచ్చుకోవడం మీరు చూసుకొని పెట్టుకోండి. మీరు టెక్స్ట్ కలర్ ఎలా ఉందో చూసుకొని దాని తగ్గట్టు పెట్టుకోండి, అప్పుడు మనకు అనేది బాగా వస్తారనమాట. సో వీడియో ఇదిగా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.